హాయ్, నా పేరు మహేష్. మీరు చూస్తున్నది తెలుగు టెక్ న్యూస్ బై మహేష్. ఈరోజు మనం గూగుల్‌లో ఎలా సెర్చ్ చేయాలి? సపోజ్ మనం న్యూస్ సెర్చ్ చేస్తున్నాం అనుకోండి, ఎలా సెర్చ్ చేయాలి? బుక్స్ సెర్చ్ చేస్తున్నాం అనుకోండి, ఎలా సెర్చ్ చేయాలి? అనేది మనం ఈ వీడియోలో చూద్దాం. యాహ్! ఇక్కడికెళ్తే ఫస్ట్ మనం బుక్స్ సెర్చ్ చేయాలనుకోండి, ఎలా సెర్చ్ చేయాలి నేను ఇక్కడ చూపిస్తాను. books.google.com మనం ఇది ఎంటర్ చేయగానే ఇక్కడ చూడవచ్చు మనం గూగుల్ బుక్స్. ఇప్పుడు మనం ఏం సెర్చ్ చేసినా ఓన్లీ బుక్స్ మాత్రమే చూపిస్తుంది. సపోజ్ మనం ఇప్పుడు డైరెక్ట్‌లో గూగుల్‌లో సెర్చ్ చేసాం అనుకోండి, ఇర్రెలెవెంట్ డేటా కూడా మనకు చూపియచ్చు. బుక్స్ కోసం సెర్చ్ చేస్తున్నా వేరే ఇన్ఫర్మేషన్ కూడా చూపియచ్చు. ఇక్కడ ఖచ్చితంగా బుక్స్ మాత్రమే చూపిస్తుంది. సపోజ్ నేను ఇక్కడ జావా అని ఎంటర్ చేశాను. జస్ట్ మనకి జావాకి కావాల్సిన బుక్స్ ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే చూపిస్తుంది. ఇక్కడ మనం చూడొచ్చు books.google.co.in బుక్స్ జావా ట్యూటోరియల్స్ మనం చూడొచ్చు. ప్రతిదీ బుక్స్తో స్టార్ట్ అయ్యే అన్నీ మనం ఇక్కడ చూడొచ్చు. దీనివల్ల మనం సెర్చ్ చేస్తున్న ఏవైతే బుక్స్ ఉంటాయో అవి ఎఫిషియెంట్గా మనం ఇక్కడ చూడొచ్చు. నెక్స్ట్ మనకు వెళ్తే సపోజ్ మనం న్యూస్ గురించి సెర్చ్ చేస్తాం అనమాట. ఏదైనా న్యూస్ చూడాలి, మనం డైరెక్ట్ google.comకి వెళ్ళి న్యూస్ అక్కడ సెర్చ్ చేయకుండా ఇక్కడ డైరెక్ట్ మనం news.google.com ఎంటర్ చేసి ఏది సెర్చ్ చేసినా మనకి న్యూస్లో మాత్రమే ఇస్తుంది. సపోజ్ మనం ఇక్కడ ఎంటర్ చేయగానే మనకి ఇలా వచ్చేసింది. ఇక్కడ మనకి కరెంట్లీ నేను హైదరాబాద్లో ఉన్నాను కాబట్టి హైదరాబాద్, ఇక్కడ క్లౌడ్ టెంపరేచర్ ఏంటి అండ్ ఇక్కడ ఇది చూడొచ్చు. మనం అన్ని న్యూస్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ మనం చూస్తున్నాం. సపోజ్ మనం ఏదైనా పర్టిక్యులర్ న్యూస్ గురించి సెర్చ్ చేస్తున్నాం అనుకోండి, సపోజ్ నేను ఇలా సెర్చ్ చేశాను, మనం చూడొచ్చు ఇక్కడ న్యూస్. ఇవన్నీ న్యూస్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ మాత్రమే మనకి ఇక్కడికి వస్తుంది. వేరే అన్రిలవెంట్ ఇన్ఫర్మేషన్ ఏది మనకి ఇక్కడ కనిపించదు. అయితే మనం ఇమేజ్ గురించి సెర్చ్ చేస్తాం. సపోజ్ ఏదైనా ఒక ఇమేజ్ సెర్చ్ చేస్తున్నాం అనుకోండి, మనం డైరెక్ట్ images.google.comకి వెళ్ళిపోయి ఇక్కడ ఏదైతే సెర్చ్ చేస్తామో అది వచ్చేస్తుంది. సపోజ్ నేను రీసెర్చ్ చేస్తున్నాను అనుకోండి, ఇక్కడ మనం ఓన్లీ మహేష్ బాబు ఫొటోస్ తప్ప వేరే ఫొటోస్ ఏవి రావు మనకి. సో మీరు చూడొచ్చు. మనం ఇలా ఓన్లీ ఆ పర్టిక్యులర్ మూవీ యొక్క స్టిల్స్ మాత్రమే చూడొచ్చు. ఇది బెస్ట్ వే ఆఫ్ సర్చింగ్ అనమాట. ఇలా మనం సెర్చ్ చేస్తే ఎఫిషియెంట్గా మనం ఏదైతే అనుకుంటున్నామో, ఏదైతే సెర్చ్ చేయాలనుకుంటున్నామో ఆ ఇన్ఫర్మేషన్ మనకు పొందవచ్చు. నెక్స్ట్ వెళ్ళిపోతే షాపింగ్స్. google.com/shopping. సపోజ్ మీరు ఏదైనా ఒకటి షాపింగ్ చేయాలనుకున్నారు, ఓకే, అమెజాన్. మనం ఇక్కడ అమెజాన్ అని క్లిక్ చేయగానే ఓన్లీ మనకి అమెజాన్ మాత్రమే వచ్చింది. చూసారుగా, అనమాట. సపోజ్ నేను ఎంటర్ చేస్తున్నాను షర్ట్స్ అమెజాన్. మనం చూడొచ్చు ఇక్కడ maps.google.com. ఇక్కడ మ్యాప్స్కి వెళ్ళిపోతే సపోజ్ నేను ఇక్కడ సెర్చ్ చేస్తాను హైదరాబాద్, కరీంనగర్. ఇలా మనం డైరెక్ట్ ఇక్కడ మ్యాప్స్ కానీ వెళ్ళిపోయి ఇక్కడ ఇలా సెర్చ్ చేసుకోవచ్చు అనమాట. సపోజ్ మనం ఏదైనా వీడియోని సెర్చ్ చేస్తున్నాం, ఆ వీడియోను డైరెక్ట్ ఇలా
www.google.comకి వెళ్ళిపోయి ఇక్కడ మనం ఏదైతే సెర్చ్ చేస్తామో సపోజ్ ఇక్కడ మనం చూడొచ్చు గూగుల్ వీడియోస్. ఇక్కడ మనం ఏం సెర్చ్ చేసినా ఓన్లీ వీడియోస్ మాత్రమే మనకు చూపిస్తుంది అనమాట. లేటెస్ట్ తెలుగు మూవీస్ మీరు ఇక్కడ చూడొచ్చు. అన్ని లేటెస్ట్ తెలుగు మూవీస్ మాత్రమే మీరు ఇక్కడ చూడగలుగుతున్నారు అండ్ ఓన్లీ వీడియోస్ మాత్రమే చూడగలుగుతున్నారు. సపోజ్ మీరు డైరెక్ట్గా గూగుల్లో ఎంటర్ చేశారనుకోండి, మీరు అక్కడ వీడియోస్తో పాటు వేరే ఇన్ఫర్మేషన్ కూడా మీరు అక్కడ వస్తుందన్నమాట. నెక్స్ట్ ఏంటంటే సపోజ్ మీరు మెయిల్ ఓపెన్ చేయాలి, డైరెక్ట్ ఇక్కడ mail.google.com ఎంటర్ చేశారనుకోండి, మీరు ఆల్రెడీ ఇంతకుముందు ఓపెన్ చేసిన ఏదైతే మెయిల్ ఉంటుందో ఆ మెయిల్ డైరెక్ట్ ఓపెన్ అయిపోతుంది. ఓకే, సపోజ్ మీరు ఏదైనా డ్రైవ్ అనుకోండి, గూగుల్ డ్రైవ్లో ఏదైనా ఇన్ఫర్మేషన్ స్టోర్ చేస్తారు, అది మీకు కావాలి. drive.google.comకి వెళ్ళిపోయారు అనుకోండి, మీరు ఆల్రెడీ ఈమెయిల్తో లాగిన్ అయి ఉంటే దాంట్లో ఉన్న డ్రైవ్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. లేదు అనుకుంటే మీరు ఇక్కడ లాగిన్ అయితే మీకు ఆ డ్రైవ్లో ఉన్న ఇన్ఫర్మేషన్ వస్తుంది. నెక్స్ట్ accounts.google.com మీరు ఇక్కడ చూడొచ్చు గూగుల్ స్కాలర్. చేయకపోతే google.com/finance. సెన్సెక్స్ రేట్స్, స్టాక్ మార్కెట్ ఎలా ఉంది, ఇవన్నీ మనం ఈ ఫైనాన్స్లో అయితే చూడొచ్చు. ఇప్పుడు మనం చూడొచ్చు లెఫ్ట్ సైడ్లో ఇది రీసెంట్లీ సర్చ్డ్ ఐటమ్స్ ఇవి అండ్ దిస్ ఈజ్ ద ఇన్ఫర్మేషన్. అండ్ రైట్ సైడ్లో మనం చూసుకోవచ్చు యునైటెడ్ స్టేట్ మార్కెట్, ఇవి రేట్స్. దీంట్లో మనం ఓన్లీ ఫైనాన్స్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ మాత్రమే చూడగలుగుతాం. ఇది మనం బెస్ట్ వే ఆఫ్ సర్చింగ్ ఇన్ ద గూగుల్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.